స్వీట్ స్టాల్ స్టైల్ గట్టి పకోడీ రెడీ. చూస్తున్నారా గలగల్లాడుతూ ఎంత క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ప్రయత్నించి చూసి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఇంట్లో ఉండే వస్తువులతోటే స్వీట్ స్టాల్లో దొరికే క్రిస్పీ గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి, ఒక హాఫ్ కప్ శనగపిండి, ఒక పావు కప్పు వరిపిండి, రుచికి సరిపడేంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూను కారం, ఒక హాఫ్ స్పూను సోంపు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొద్దిగా గరం మసాలా పొడి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఏదైనా వెడల్పాటి పళ్ళెంలో వేసుకుని వీటిని ఇలా విడివిడిగా విడివిడిగా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా గట్టిగా పిసికినట్టుగా కలిపేస్తే ఇందులో వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది. అలా వాటర్ ఎక్కువగా వచ్చేస్తే మనకి పకోడీ క్రిస్పీగా రాదు, మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి రుచికి సరిపడేంత ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక పించ్ ఆఫ్ మసాలా పొడి, పావు స్పూను మసాలా పొడి, కారపొడి, సోంపు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఈ ముక్కలకంతా ఈ ఉప్పు, ఈ పచ్చిమిరపకాయలు అంతా కలిసేలా గట్టిగా పిసక్కుండా ఇలా పైన జెంటిల్గా కలుపుకోవాలి. కొద్దిగా శనగపిండి వేసుకుంటూ ఉల్లిపాయల్లో ఈ శనగపిండిని ఒక హాఫ్ వరిపిండిని వేసుకుని ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని కలిపేటప్పుడు ఒక 2 స్పూన్లు వెన్నపూస కానీ, ఒక 2 స్పూన్లు ఆయిల్ కానీ వేసి కలుపుకుంటే పకోడీ చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఆ క్లిప్పు మిస్ అయింది. కొద్దిగా వెన్నపూస కానీ ఆయిల్ కానీ వేసుకుని పకోడీ పిండిని గట్టిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని చాలా కొద్దిగా వాటర్ వేసుకుని చెయ్యి ఇలా తడుపుకుంటూ ఇలా కొద్దిగా శనగపిండి, కొద్దిగా వరిపిండి వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలకి హాఫ్ కప్పు శనగపిండి, పావు కప్పు వరిపిండి వేసుకుని కలుపుకుంటే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని బాగా లూజ్గా కలిపేసుకుంటే పకోడీ మెత్తగా వచ్చేస్తుంది. అందువల్ల పిండిని చూసుకుంటూ ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీనిలో ఎలాంటి సోడాలు, కుకింగ్ సోడాలు అవి వేయకూడదు. అలా వేస్తే పకోడీ మెత్తగా వచ్చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇందులో వెన్న వేసాం కాబట్టి క్రిస్పీగా గుల్లగా వస్తాయి. అందువల్ల వేరే కుకింగ్ సోడా అవి వేయ అవసరం లేదు. చూస్తున్నారుగా, పిండిని ఈ మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి. కాగిన తర్వాత ముందుగా ఒక పకోడీ వేసుకుని టెస్ట్ చేసుకుంటే చూస్తున్నారుగా ఆయిల్ బాగా కాగిపోయింది. ఇలా ఉండగా ఈ పకోడీని ఎక్కువ ముద్దగా వేసుకోకూడదు. ఇలా కొంచెం ఇలా విడదీసుకుని పలుచగా వచ్చేటట్టుగా వేసుకుంటేనే ఈ పకోడీ టేస్ట్గా ఉంటుంది. వేసిన వెంటనే కదిలించకూడదు. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇలా టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఇలా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే ఎన్ని పకోడీ మధ్యలో ఈ కరివేపాకు నంచుకుంటూ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, స్వీట్ స్టాల్ స్టైల్ గట్టి పకోడీ రెడీ.
హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా స్వీట్ స్టాల్ స్టైల్ గట్టి పకోడీ రెడీ.